నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని రామాలయ టెంపుల్ వద్ద జేఏసీ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గాం పాలకుర్తి మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించామని అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోతు రవినాయక్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్గాం తహసీల్దార్ తుమ్ రవీందర్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ రవీంద్ర మాట్లాడారు. ఒకటి 5 వేసాడు, ఒకటి 7 వేసాడు. అందరికీ నమస్కారాలు. ఈరోజు అంతర్గాం మండల్ హెడ్ క్వార్టర్స్ లో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్ ఆటల పోటీలు ఇనాగ్రేషన్ కు నన్ను పిలిచినందుకు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న సమయంలో కానీ చదువు అయిపోయినా కూడా ఈ క్రీడల పట్ల కూడా వారి యొక్క టైం కేటాయిస్తే ఆరోగ్యంగా కానీ తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ పోటీలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పోటీ తత్వం ఇన్స్పిరేషన్తో ఉండాలి. ఈసారి జస్ట్ 1-2 పాయింట్లతో విన్నర్ కావాల్సింది రన్నర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ దానిలో మేము జిల్లా లెవెల్లో మాదే విజయం అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సంబంధించిన 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పోటీతత్వంతో ఆడాలి. ఈ ఆట ఆడే వరకే ఇది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉండాలి. అరే మొన్న ఎట్లా చేసిండ్రు ఇది అని ఎట్లా పెట్టుకోకూడదు. దాంతోనే ఆ పోటీతత్వం ఉండాలి తప్ప మనసులో పర్సనల్గా ఏమి పెట్టుకోకూడదు. మన దేశం నుంచి మన చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ మన రాష్ట్రం నుంచి కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్లు ఏ ఫీల్డ్లో అయినా క్రికెట్లో కానీ హాకీలో కానీ మిగతా అథ్లెటిక్స్లో కానీ ఈ షటిల్ బ్యాడ్మింటన్ అలాంటి వాటిల్లో కూడా చాలా ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రానికి మంచి పేరుంది. కాబట్టి ఈ పోటీతత్వంతోనే ఆడాలి, ఉల్లాసంగా ఆడాలి, ఫ్రెండ్లీగా ఆడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.